గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. సో ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్ అన్నమాట. చూడండి, బ్యాగ్స్ ఆల్రెడీ రెడీ అయిపోయాయి. హాయ్, ఎక్కడున్నావే? హాయ్ హాయ్, లెట్స్ గో. సో మేమైతే ఇంట్లో నుంచి బయలుదేరిపోయామన్నమాట రైల్వే స్టేషన్ కి. సో మనది హౌస్ అయితే 3 floors పైన ఉంది కాబట్టి మేమైతే కిందికి దిగుతున్నాం అనమాట. అంతలోపే మన కోసం అయితే ఆటో రెడీగా ఉంది. మా వారైతే ఓలా ఆటో అయితే బుక్ చేశారనమాట. సో ఆటో అయితే రెడీగా ఉంది. మేము కిందికి వచ్చేసి లగేజ్ అయితే మా వారు ఆటోలో పెడుతున్నారనమాట. పెద్దగా లగేజ్ అయితే ఏం లేదు, ఓన్లీ 2 bags అంతే. ఒకటి మా వారిది, ఒకటి నాదనమాట. నా చాలా పెద్దగా ఉంది బికాస్ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలవి నావి బట్టలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ముందు ముందు కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా వీలైనంత వరకు అయితే వస్తూ ఉంటాయి. చూడండి, మీకు కూడా నచ్చుతాయని నేనైతే అనుకుంటున్నాను. సో తర్వాత మన రిహాన్ అయితే ఆటో ఎక్కేసాడు అనమాట. సో మేము విలేజ్కి ఎందుకు వెళ్తున్నామంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఏంటి అని అంటే సమ్మర్ హాలిడేస్ కదా, అందుకేనేమో అనుకుంటున్నారు. అండ్ అలాగే ఇంకొక అకేషన్స్ అయితే ఉన్నాయి కొన్ని. సో అవి కంటిన్యూ వీడియోస్లో అయితే వస్తుంటాయి. సో మేమైతే ఆటోలో స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టేషన్కి వెళ్తున్నాము. సో రిహాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు, ఎందుకంటే వాడికి ఆటోలన్నా బస్సెస్ అన్నా ఇష్టం అన్నమాట. సో అలా మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ మేమైతే స్టేషన్కి రీచ్ అయిపోయామన్నమాట. ఇది కళ్యాణ్ స్టేషన్ అన్నమాట. మీరు అక్కడ చూడొచ్చు, ఎదురుగా ఉంది కదా. సో అది. సో ఇక్కడ ఒక పర్సన్ అయితే మాకు మీట్ అయ్యారనమాట. ఎవరతను అనేది మీరే చూస్తూ ఉండండి, మీకైతే కనిపిస్తాడు. సో లెట్స్ వి గో. ఇతనే అనమాట ప్రసాద్. ఐ మీన్ పెళ్లి కాని ప్రసాద్. మా లైవ్ లో చాలా క్లోజెస్ట్ పర్సన్ అనమాట. సో చాలా సార్లు మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఉన్నాడు. ఏది అంటే మన రిహాన్ది బర్త్డే సెలబ్రేషన్ అయితే ఉంది కదా, ఆ వీడియోలో కూడా ఉంటాడు. చాలా క్లోజ్ అయిపోయాడు అనమాట. సో ఆ రోజు అతనికి ఏదో వర్క్ ఉందని చెప్పేసి వచ్చాడనమాట ప్రసాద్ అన్న. సో అనుకోకుండా మేమైతే మీట్ అయిపోయాము. సో అలా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయి ప్రసాద్ అన్నతో కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. రిహాన్ అయితే అస్సలు వదలడు, ఎందుకో ప్రసాద్ అన్నకి చాలా క్లోజ్ అయిపోయాడు అనమాట రిహాన్. సో ట్రైన్స్ అవన్నీ వెళ్తుంటే చూస్తున్నాడు. సో మన వీడియో అయితే పెట్టి చాలా డేస్ అయిపోయిందండి. ఎందుకు అని అంటే నాకు ఎడిటింగ్ వర్క్ అదంతా ఫినిష్ అవ్వలేదు. బికాజ్ అకేషన్స్ అని చెప్పాను కదా. సో అకేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడే నేను కొంచెం ఫ్రీ అయితే అయ్యానమాట. అందుకని చెప్పేసి నేను ఎడిటింగ్ వర్క్ అది ఫినిష్ చేసుకొని వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఎప్పట్లాగే మన వీడియోస్ని ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకుంటున్నారు కదా, మాకైతే 2 trains చేంజ్ అవ్వాలన్నమాట. ఇది ఫస్ట్ ట్రైన్ అయితే ఎక్కినాము, బట్ సీట్స్ ఓన్లీ 1 seat మాత్రమే దొరికింది. అందుకని చెప్పేసి నేను రిహాన్ని అలాగే హర్ని నా పక్కనే ఉన్నారనమాట. హర్ని పక్కన పడుకుంది, రిహాన్ అయితే నా పైన పడుకున్నాడు. సో ఎట్టకేలకి మనమైతే నెక్స్ట్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలన్నమాట. వీలైనంత వరకు నేనైతే షూట్ చేశానండి, ఎందుకంటే ట్రావెల్లో పిల్లలతో ఎలా ఉంటుందనేది మీకు కూడా తెలుసు అని అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ర్యాండమ్గా అయితే నేను వీడియో అనేది రికార్డ్ చేశాను అనమాట. సో ఇక్కడ మేమైతే ఇది మాన్మాడ్ స్టేషన్ అండి. చూడండి బోర్డు, మన్మాడ్ జంక్షన్ అన్నమాట. సో ఇక్కడ మేము ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలి, ఎక్కేసాము. అండ్ ఆల్రెడీ మార్నింగ్ కూడా అయిపోయింది. నైట్ అంతా నేనైతే ఎలాంటి వీడియో అయితే తీయలేదన్నమాట. ఫుల్ జనము, పిల్లలతో హడావిడి. సో నెక్స్ట్ ఆఖరికి వస్తే మేమైతే నిజామాబాద్కి రీచ్ అయ్యామన్నమాట. నిజామాబాద్కి రీచ్ అయ్యి బస్లో అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ 3 hours జర్నీ అయితే ఉంటుంది. సో నిజామాబాద్లో బస్ స్టేషన్కి వచ్చేసి బస్ అయితే ఎక్కాము. బికాజ్ తెలంగాణలో ఫ్రీ బస్ కదండి, మన రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని. సో కాబట్టి
ఫ్రీ బస్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎక్కితే మనకు సీట్స్ అయితే అసలు దొరకవు అనమాట. అందుకని చెప్పేసి మేము బస్ స్టాండ్కి వెళ్ళి అయితే బస్ ఎక్కేసాము. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. రిహాన్ అయితే విండో సీట్లో కూర్చొని ఫుల్ ఎంజాయ్డ్ అనమాట. చాలాసేపు ఆడుకున్నాడు, కొంచెం సేపు ఆడుకున్నాడు. అలా మన ట్రావెలింగ్ బ్లాగ్ అయితే నడిచిందనమాట. సో ఇదండి ఇవాళ మన సింపుల్ ట్రావెలింగ్ బ్లాగ్ అయితే. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.